విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 3వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యారాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పాత మిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. గృహంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులతో ఇబ్బందులు విభేదాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఖర్చులను మించిన ఆదాయం ఉంటుంది. అయినప్పటికీ వ్యాపార విస్తీర్ణ, కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడం వంటి పనులను వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కన్యారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహర గణేశ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.